మణికంఠ ఈశ్వర ప్రభాస్ బిహెచ్ఎల్లో పరిచయం అయ్యారు. అక్కడ చూసిన దగ్గర నుంచి ఆవిడికి ఎందుకో ఒక అమ్మ స్వరూపం కనపడి నన్ను వారింటికి ఆహ్వానం చేశారు. ఒక్కసారి మా ఇల్లు చూసి పెట్టాలని ఇంటికి వెళ్ళి కూర్చున్నాం. కాఫీ ఇచ్చారు, మర్యాద చేశారు, చాలా సంతోషించాము. వెంటనే ఋషి గారు క్రతువు జరగాలి మీ ఇంట్లో అని చెప్తే, మా ఇంట్లో క్రతువు జరగడం అంటే ఏం తీసుకొచ్చి పెట్టారు అనవసరంగానో అనుకున్నారు. ఏమనేది అర్థం వల్ల సరే చెప్పిన తర్వాత ఏమనగలరు గమ్ముని, గురువులు మాట చెబితే గమ్మును కాదలేదు, ఇష్టం లేకపోయినా కూర్చున్నట్టుగా అలా. కానీ ఇలా చెయ్యాలి తప్పదని చాలా అర్జెంటు ఇమీడియట్గా చేయాలన్నారు. సరే అయితే కార్యమన్నారు. ఎందుకో ఏం అర్థం వల్ల సరే నా పిల్లలకు చెప్పారు, మేస్టారు చెప్పారు, అందరికీ చెప్పారు. వెళ్ళారు. వెళ్ళి 9 రోజులు శుద్ధి యాగం చేశారు. ఎవరికి ఏమర్థం అలా పెట్టాను, ఎందుకు చెప్పాను ఎవరికి. నేను వెళ్ళాను. మొట్టమొదటి రోజు 9 రోజులు ఉన్నాను. ఒక గురువు ఒక దుష్టమైనటువంటి శక్తిని ఏదైనా ఉంటే ఎలా తీసుకుంటాడో అర్థమవుతుందంట. కారణం ఏంటంటే ఆ వేళ మేము సంకల్పం చేసి కానీ వాళ్ళని రక్షించకపోతే ఈ కాంతికి ఆయన ముందు ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. అలాంటి స్థితి నాకు వల్ల మారి తేడా వచ్చింది. కూడా కనపడడం వచ్చారు. సత్యనారాయణ రెడ్డి ఆయన ఎప్పుడూ లేని స్థితిలా తెచ్చేసుకున్నారంటే గురువుగారు అన్నాడు. ఏమి చెప్పేది కాదది, ఎప్పుడూ లేని స్థితిని తెచ్చుకున్నది కాదు. అనుకోకుండా జరిగిందంటే ఒక విషయం మీద అన్నారు. ఇలాంటి పని ఎప్పుడు చేయకపోతే మీలాంటి వాళ్ళు ఇలాంటి చేస్తే మాలాంటి వాళ్ళు తట్టుకోవడం కష్టమని సత్యనారాయణ రెడ్డి గారు కూడా కలనుకుంటున్నాడు అని. ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా అట్టే పెట్టుకుని అలా 3 రోజులు అట్టే పెట్టి పడేది. మొత్తం మీద అయింది. ఆఖరి రోజులు రావాలి వెళ్ళాం, ఆశీర్వచనం చేశాం, వచ్చాం. 20 రోజులు నడవలేదు. అంటే వెంటనే ఆయనకి వాళ్ళు ఏ విధమైన భరోసా ఇవ్వాల. ఏమన్నారంటే చెప్పలేదు, అసలు చెయ్యకూడదు, చెయ్యకపోయినా తెచ్చిపోతారు, చేసినా ఇష్టం. 15 లక్షలు కట్టేసి చేస్తే అది అనుకోకుండా సర్జరీ సక్సెస్ అవ్వడం, వ్యవస్థ నడవడం జరిగిన తర్వాత అడిగారు సుభాంగి గారు ఫోన్ చేసి, ఎందుకు ఇంత పూజ చేశారు, ఇంత వ్యవహారం చేశారు, ఏంటి మా వారికి ఇలా జరిగింది. చూపించేది అలా చేసిందే దానికోసం, నీ ఇంటికి వచ్చి చేసింది నీ సౌభాగ్యం కోసం చేశాను నీ ప్రక్రియ, లేకపోతే ఈ పాటి నువ్వు నాకు ఇలా కనపడేదాన్ని కాదు అంటే చాలా వారు అమ్మవారికి రుణపడి ఉన్నారు. నేను చెప్పాను, నీ పారితోషికాల కోసం, నీ ఈశ్వరుల కోసం రాలా, నీ భర్తను నీకు మళ్ళీ అమ్మవారు ఇచ్చారు కనుక నవరాత్రులలో వచ్చి అమ్మ యొక్క పాదాలు పట్టుకొని దర్శనం చేసి పూజ చేయి, అప్పుడు అమ్మ సంతోషిస్తుందని చెప్పాను. ఆవిడ చాలా బిజీ. మొత్తం నలుగురు కూడా అసలు ఏ రకంగానూ ఖాళీ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ప్రతి నిమిషము చాలా ఖరీదైనటువంటి వ్యవస్థలో ఉన్నారు. అయినప్పటికీ మరి అబ్బాయి కూడా రావాల్సి ఉంది.
నేర్చుకోవలసింది ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ బ్రాహ్మణులందరూ నేర్చుకున్నారు. నిజంగా వాళ్ళు చెప్పుకుంటే చాలా ఆనందం అనిపించింది. ఎంత ఐశ్వర్యం ఉన్నా చాలా ఒబీడియన్గా ఉంది, చాలా జాగ్రత్తగా మసలడం అంటే వాళ్ళ ఇంట్లోనే నేర్చుకోవాలి. నిజంగా లక్ష్యం ఎలా ఉండాలో వాళ్ళ ఇంట్లో నేర్చుకోవాలి ప్రతివాడు. అంత లక్ష్యం కలిగినటువంటి వాడు వస్తుంటే ఇప్పటిదాకా ఈ వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చారు, మినిస్టర్లు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, భయపడలా. వీడు వస్తుంటే భయపడవచ్చు. ఎందుకు తెలిసిందంటే వాళ్ళ లక్ష్య భావం. ఇదంతా ఇలా ఉంటే వాళ్ళు జ్ఞాపకంతాలను భయపడ్డారు. అంత లక్ష్యభావంతో ఉన్నటువంటి యజమాన దంపతులు వాళ్ళు చాలా ఇదేటటువంటి వాళ్ళు. అలా అమ్మవారు వాళ్ళని కాపాడింది. అందుకనే ఈ వేళ పీఠానికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని వాళ్ళు ధరిస్తున్నారు. అలా ఇలా చరిత్రలు చెప్తే కొన్ని వేలు, ఇన్ని చెప్తే ఏదో ఆర్భాటానికి చెప్పుకున్నారు, అది పేరు రావడం కోసం, వాళ్ళు వృద్ధి చెందడం కోసం మాట్లాడతారు ఉంటారని చెప్తే సత్యం అనేది యజమాని ఎదురుకుండా పెట్టి చెబితేనే అర్థం. ఎవరికి వాళ్ళకి జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి నీకు ఇలా జరిగింది కదా అన్నా అనుకోండి, అవునండి ఆ వేళ అమ్మవారు లేకపోతే నేను ఉండేవాడు కాదు అంటే. తిరుగుంటే ఎందుకు, ఎంత సంపద ఉంటే ఆయుష్ లేకపోతే అదంతా ఉందా? ఆయుష్ అదే మేస్టారుడు చెప్పారు, ఉన్నదే అనుభవించిందేదో అది మందట, దాచిందేదో నీది కాదని చెప్పారు మేస్టారు. సంవత్సరం ఉపన్యసిస్తూ అయినా అనుభవించిందేదో నీదిరా, అట్టే పెట్టింది నీది కాదు, పంచుకుపోతారు వాళ్ళు అంచేత అలాంటి ఆలోచన చేయకండి. ఉన్నదాంట్లో అనుభవించండి, పరమేశ్వరుని అర్చించి అనుభవించండి. మీకు ఉండేటువంటి సంసార ప్రక్రియలో ఉండేటువంటి సుఖ సంపదలు అనుభవించండి, భగవంతుడే వద్దంటల్లా. అలాగే భగవత్ సేవ కూడా చేసేది కూర్చొని వచ్చే తరాన్ని దాచుకోండి అని మనకి మంచి మంచి మాటలు వాళ్ళు మనకు అందించారు. అవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, మెమరీ లోపల పెట్టుకోవాలి, దాచుకోవాలి. వాటిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అవి మనకు ఉద్ధరిస్తాయి. డబ్బు ఉద్ధరించదు, ప్రాణం తీసుకుంటుంది. పెట్టుకో ₹1 ఇంట్లో తెలిసిందనుకోండి, అర్ధరాత్రి వాడు వచ్చి నీకు చంపేసి కొట్టుకుపోతాడు. బంగారం పెట్టుకో, చంపేసి పట్టుకెళ్ళిపోతాడు. కానీ జ్ఞానాన్ని పెట్టుకో, మరువు పట్టుకెళ్ళలేదు. అందుకనే జ్ఞానంతో తిరగాలి. జ్ఞానవంతమైనటువంటి భక్తి ప్రవృత్తమైనటువంటి విషయాల్లో ఎక్కువగా పాల్గొనాలి. శరీరం ఇష్టపడదు, ఇష్టం లేకపోయినా దాన్ని అక్కడ అడ్డే పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకు సమాజం, బయట సమాజం ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. చెయ్యగలిగింది ఏదైతే ఉందో అదే అమ్మవారు. ఆ అమ్మవారిని వదిలి నువ్వేం చేయగలవు? ఆ జ్ఞానం సంపాదించాలి. అందుకునే ఈ గురువులు తీసుకురావడం, వీళ్ళ ద్వారా మంచి విషయాలు వినడం. పై ఇంకా కొంతమంది గురువులు వస్తారు, పెద్ద పెద్ద గురువులు. డబ్బిస్తే వచ్చే గురువులు కొంతమంది వస్తారు. డబ్బిస్తే వచ్చే గురువులు జ్ఞాన గురువులు కాదు, వాళ్ళు ధన గురువులు అవుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరము మాలాంటి యజమానులకి చేస్తారు తెలుసా? మీలో ఉండేటువంటి పాపాలను బయట పారేయడానికి పనిచేస్తారు, పుణ్యాన్ని మీలో తోర్పడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళని ఎందుకు మనం సేవించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే వాళ్ళు తరిస్తూ మనం తరింపు చేయాలనేటువంటి ఒక జిజ్ఞాస కలిగినటువంటి జ్ఞానులు కనుక. అందుచేత మనం చక్కగా అప్పుడు మనకి మేస్టారు మంచి విషయాలు అందిస్తారు. సువాసని పూజగా కూర్చోబెట్టి నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని వేస్తారు. ఆవిడ కూర్చోబెట్టి పసుపు, పారాయణి, పువ్వులు, గాజులు, కాటుక, గంధం అన్నితోటి ప్రధానాన్ని. కానీ మాతృదేవత ప్రధానమే. మాతృదేవత అంటే స్తన్యములనిచ్చి ప్రేమను పంచినటువంటిది అని అర్థం. అసలు పెరగడానికి తన రక్తాన్ని పాల కింద తయారు చేసి యొక్క జీవనాన్ని నిలబెట్టినటువంటిది తల్లి కనుక. అంచేత అటువంటి స్వరూపము తల్లి. అంచేత భవానీ మాతగా మనకి వేళ ఆవిడ మనకు విచ్చేస్తున్నారు. ఆ వస్త్రాన్ని కూడా ధరించారు. ఇంచుమించుగా ఆ వస్త్రాన్ని ధరించి కూర్చున్నటువంటి అమ్మవారికి ఇప్పుడు చక్కగా సువాసిని పూజా కార్యక్రమం పద్మవన్న అందా విహాభక్తులే శ్రీగో భవానీ స్వరూప కుమార
सुभासिनी प्रदेव्ये नमः पादयोः पाद्यौ समर्पयामि ओम नमो स्मरन्दाय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने प्रजागे सहस्रदे सहस्रकोटयुगधारिणे नमः कांशोस्मिताभिरण्यप्राकारा भारद्रान्तरन्ते भक्तान्तर्पगन्ते पद्मे स्थिता तामिहोपक्वगे श्रियो भवानी स्वरूप सुभासिनी प्रदेव्ये नमः पादयोः पाद्यौ समर्पयामि भवानी स्वरूप सुभासिनी प्रदेव्ये नमः पंचकान् समर्पयामि पुष्पावते प्रसवते खैले फलावता अस्वाय वस्त्रे कृष्णः फलं ज्येष्ठा लक्ष्मी नाशकान्यहो अभूत मदबुद्धिः सर्वानन्दमेव द्वारान्तरादृशानित्यपुष्ठाङ्गरेशिने ईश्वरे को सर्वभूतानां अपक्वले श्रीयो भवानी स्वरूप सुभासिनी प्रदेव्ये नमः వయస్సు తన యొక్క ఔన్నత్యం